వందనాలండి. మొన్న ఆయన ఒక పెద్ద ఆయన నన్ను కలిశాడు. కలిసి ఏమన్నాడంటే, నేను ఒక పోటీ పెట్టాలయ్యా, పోటీ పెట్టాలన్నాడు. ఆ పోటీ ఏంటంటే, పోటీ పేరు జీవ కిరీటం పోటీ అంట. దానికోసం నన్ను అడిగాడు. అయితే నేను ఆ పోటీ కోసం రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు మొత్తం తిరిగి కొంతమంది గొప్ప గొప్పలను సెలెక్ట్ చేశాను. వాళ్ళలో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి, వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి జీవ కిరీటం ఇస్తానని ఆయన చెప్పాడు. సరే, ముందుగా గొప్ప గొప్పలందరూ స్టేజ్ మీదకి వెళ్తాం. ఏది మా పన్నుడు మా పన్నుడు మరి గొప్ప గొప్పలందరూ వచ్చి మా కూర్చుని సరిగా ఏదో మా పన్నుడు అండి. ఏం పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతా ఉంటే నేనే పిలిచి ఏదో పని ఇప్పుతామని పిలిచాను. తర్వాత ఇటు గొప్ప గొప్పలు అంతా వస్తుంటే ఇంకా మేము కావాల్సుకుంటా ఏంది త్వరగా నువ్వు కింద ఉంటావా? సర్లే రెండు గొప్ప గొప్పలు అందరూ వస్తున్నారు, ఒక పక్క నుండి. సరే, గొప్ప గొప్పలు అందరూ వస్తాను. ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. ఇక్కడ జీవ కిరీటం ఇస్తా అన్నారు. ఎక్కడండి జీవ కిరీటం? మై నేమ్ ఇస్ రోషన్ అండి. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. సో యాక్చువల్లీ కిరీటం ఇస్తా అన్నారు, నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఓకే, జీవ కిరీటం ఇస్తా అన్నారు, కానీ మీరు ఎవరో ఏంటో తెలియదు. సో ఈ ప్రపంచంలోనే నాకు చాలా డిగ్రీస్ ఉన్నాయి, చాలా పిహెచ్డీ చేశాను. ఇంకా ఏం చేశారండి? ఇంకా మొన్ననే ఎస్ఎస్సి పాస్ అయ్యా. ఎస్ఎస్సియా? ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనుకుంటా కదండి? 10th క్లాస్ కాదండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓహో, మరి డిగ్రీలని నాకేం తెలియదండి. మరి జీవ కిరీటం ఇవ్వాలంటే ఆయన రావాలి, ఆయన వచ్చినాక ఇస్తాడు. సరే కూర్చోండి మీరైతే. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఎవరో వస్తారో చూద్దాము. సరే కానీ జీవ కిరీటం ఇస్తానంటే జీవ కిరీటమా? జీవ కిరీటం ఇస్తానంటే ఇవ్వండి. చాలా ప్రోగ్రామ్ అండి, వెళ్ళాలి. ప్రోగ్రామ్ ఉన్నాయి. జీవ కిరీటం ఇవ్వాలంటే ఇలా కాదండి, ఆయన పెద్ద ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సెలెక్ట్ చేసి మీకు ఇస్తాడు. వెయిట్ చేయాలంటారా? వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకెవరు వస్తారో చూద్దాము. పండుగ నలిపేసేలాగా ఉన్నాడు బాబు. ఇక్కడ జీవ కిరీటం ఎక్కడ? ఇక్కడ జీవ కిరీటమా? జీవ కిరీటం అయిపోతే ఇలా కళ్ళతో కొట్టి తీసుకెళ్ళిపోయేలా ఉన్నాడు. మేము మిస్టర్ 5 సార్లు బాడీ తీసాం. ఎలా ఉందో జీవ కిరీటం అయితే ఎలా తీసుకున్నా బాగా తెలుసు. ఓకే అండి, అర్థమవుతుంది. ఇంటికి సార్ కండలు ఎలా తింటారండి? మేము రోజుకి 5 కోళ్ళు, 20 గుడ్లు, 5 లీటర్ పాలు, ప్రతి ఆదివారం దున్నమాసం, అప్పుడప్పుడు 8 మొక్కలు తింటూ బాగా వచ్చింది. త్వరగా జీవ కిరీటం నాకు టైం అవుతుంది, జిమ్కి వెళ్ళాలి. అవన్నీ జిమ్కి వెళ్ళడం మానేసినారు సార్, ఎలా తయారయ్యారు? సరే అండి, జీవ కిరీటం ఇవ్వాలంటే నా చేతుల్లో లేదు. పెద్ద ఆయన వస్తారు, కూర్చోండి. ఆయన వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి ఇస్తారు. జీవ కిరీటం ఇస్తే నేను వెళ్ళిపోతాను, నాకు చాలా పనులు అండి. నేను మొదలై పెద్ద బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్ మ్యాన్? ఎప్పుడు చూడలేదు నన్ను మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి నేను. బిజినెస్ మ్యాన్లు ఎప్పుడు తిరగరు, వాయిస్ ఏమి ఉంటావు? వాయిస్ ఏమి ఉంటానా? ఇప్పుడంటే వాయిస్ ఒకసారి వినిపించండి, గుర్తొస్తుంది చూద్దాం. పాలకోవా, ఇంకా చక్కవడీలు, చెక్కవడీలు, ఇంకా వింటావా? ఇంకా ఏమున్నాయండి? సిగరెట్లు అమ్ముతాం, బేడీలు అమ్ముతాం, ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి, వింటారా? అయితే ఈ బిజినెస్ మీద నాకు బాగా తెలుసండి. ఎందుకంటే రోజు పొద్దున్న మేము నిద్రలేస్తాము. ఇంకా వినండి, చాలా ఉండే మరి. చెప్పండి. పాత ఇనుప సామాన్లు కొంట, రేగ డబ్బాలు కొంట, పుస్తకాలు కొంట. అది మీరేనా? మాకు బాగా దగ్గర కావాల్సిన లేదు. త్వరగా ఇచ్చేస్తే నేను చాలా పనులు ఉండి, అసలుకే నాకు టైం లేదు. సరే సరే అండి, జీవ కిరీటం ఇవ్వాలంటే అది నేను కాదు, పెద్ద ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి ఇస్తారు. కూర్చోండి.
తప్పకుండా 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 ఓకే సార్ హలో ఓకే సార్ ఓకే రండి సార్ ఎవరైనా అంతా ఓకే ఓకే రండి సార్ మన మధ్యకి కన్నాల కనకయ్య గారు ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు మన మధ్యకి వారు వస్తుండగా మనకెంతో గర్వకారణం వారు వస్తుండగా ప్రతి ఒక్కరు చప్పట్లతో ఆహ్వానించండి ఎమ్మెల్యే గారు కూడా వచ్చేసినట్టున్నారు జయకిరీటం తీసుకోవడానికి మనం వీరి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం బ్రతికుండగానే సమాజం బ్రతికుండగానే సమాధి కట్టడం అనే పథకాన్ని పార్లమెంట్ లో ఫస్ట్ మొదటిగా తీసుకొచ్చిన వ్యక్తి మన కన్నాల కనకయ్య గారు. అదేవిధంగా కిలో బియ్యాన్ని ₹1 చిల్లర లేదని చిల్లర దొరకడం లేదని ₹100 చేసిన గొప్ప వ్యక్తిగా మన కన్నాల కనకయ్య గారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే వృద్ధులకు పింఛన్ గా 500 ఇస్తే ఖర్చు చేసుకుంటున్నారని అదే పింఛన్ ₹10 చేసిన గొప్ప వ్యక్తి కూడా మన కన్నాల కనకయ్య గారు. మన కన్నాల కనకయ్య గారు మన మధ్యలో ఉండడం మనకెంతో గర్వకారణం. జీవకిరీటం తీసుకోవడానికి గొప్ప గొప్పలతో పాటు ఎమ్మెల్యే గారు కూడా వచ్చేస్తున్నారు. మరి జీవకిరీటం ఎవరికి చెందుతుందో మరి ఆయనే సెలెక్ట్ చేయాలి. సో మీరు కూడా వస్తారు, మీరు కూడా కూర్చుంటే సార్ పెద్ద వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి ఇస్తారు. సార్ మాకు టైం లేదు, కొంచెం మా ఎమ్మెల్యే గారికి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మేము ఉంటాం ఇక్కడ. సార్ జీవకిరీటం వేయాల్సింది నేను కాదండి, పెద్ద ఆయన రావాలి. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇస్తాడు. మా జీవకిరీటం ఇస్తారంటావా? మా సారికి అక్కడ ఎవరికి ఇస్తారు? ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర, బస్సు యాత్ర, రైలు యాత్ర, ఫ్లైట్ యాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తి మా కన్నాల కనకయ్య గారు. ఈ కనకయ్య గారికి ఎవరికి ఇస్తారు? ఇచ్చేయండి సార్. సరే అండి, అలాగే ఇస్తాను. ఆ పెద్ద ఆయన రాగానే ఇచ్చేస్తాము, మీరు కొంచెం వెయిట్ చేయండి సార్. మనకి ఇస్తారంటావా? ఇస్తారు సార్. అదేవిధంగా మన కన్నాల కనకయ్య గారు చర్చిలు కట్టించారు, చర్చిలు కూల్పించాడు. అదేవిధంగా పెద్దవారిని లేపారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఎలా చెప్పాలో అక్కడ చెప్పాలి. ఒకేసారి ఫ్లోలో అలా వచ్చేస్తుంది అంతే. ఫస్ట్ ఎక్కడ ఎలా మాట్లాడాలి నేర్చుకో ఫస్ట్. ఓకే ఓకే సార్. సార్ మీరు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. సార్ ఒక 5 నిమిషాలు కూర్చోండి సార్, పెద్ద రాగానే ఇచ్చేస్తాం. కూర్చోండి సార్. వీళ్ళందరూ ఎవరు ఇక్కడ? వీళ్ళందరూ కూడా మీలాగానే జీవకిరీటం తీసుకోవడానికి వచ్చారు సార్. సార్ మన వాళ్ళే, మన నియోజకవర్గం వాళ్ళే. కొనేసి 500 ఇచ్చేసి ఇబ్బంది లేదు. అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఫస్ట్ ఎక్కడ నుండి. సార్ సార్ మన వెనకే ఉంటారు సార్, మనకి ఇబ్బంది లేదు సార్. సరే సార్ ఓకే కూర్చోండి సార్. చూరుందా ఆగట్లేదు కదా. సరే నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. మందు బాబులం ఎవరు బాబు నువ్వు? అదే జీవకిరీటం అన్నారు కదా, తొందరగా ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. షాపులు మూసేస్తారు. షాపులు మూసేస్తారా? ఎక్కడికి రాబో, ఎక్కడికి వచ్చావయ్యా? ఇక్కడికే వచ్చానయ్యా. ఇక్కడ జీవకిరీటం ఇవ్వాలంటే మీలాంటి వాళ్ళకి ఎవరు? నాలాంటి వాళ్ళకి ఎవరా? మాలాంటి తాగిపోతున్న వల్ల ఆడ ప్రభుత్వాలే బాగుపడుతున్నాయి తెలుసా? అవునా? మీలాంటి తాగుబోతులకి ఇక్కడ పరిశుద్ధమైన స్థలంలో చోటు లేదయ్యా. నువ్వు వెళ్ళు, ఎక్కడ రాబోయే, ఎక్కడికి వచ్చావు? ఇక్కడికే వచ్చానయ్యా. జీవకిరీటం ఉన్నారు కదా, ప్రపంచంలో నాకన్నా తాగుబోతు ఎవరు లేరయ్యా. మీలాంటి తాగుబోతులకి జీవకిరీటానికి ఇక్కడ అర్హత లేదండి. సరే సర్లే కూర్చోండి. పెద్ద వచ్చిన తర్వాత చూసి మీకే ఇస్తారు. అది అలా చెప్పే, నాకే వచ్చింది జీవకిరీటం. ఈ క్లీన్ చేద్దాం. తాగుబోతు వచ్చాడు, గందరగోళం చేశాడు. తీసుకెళ్ళి పక్కకి వెళ్ళు, పక్కన అక్కడ కూర్చో. ఒక మూల ఉండే. ఇంకా ఎవరు వస్తారో చూద్దాం. ఎవరమ్మా? ప్రపంచ సుందరి. నాకు క్లీన్ చేస్తాను. ప్రపంచ సుందర
జీవకిరీటం కోసం వచ్చారు మీరు కూడా. ప్రపంచ సుందరులు అన్ని ఆయన పెద్ద ఆయన సెలెక్ట్ చేసిన తర్వాత ఇస్తారండి జీవకిరీటం కావాలంటే. కూర్చోండి మీరు కూడా పెద్ద ఆయన వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసి ఇస్తారు. అక్కడ ఒక పక్కన ఇక్కడ కూర్చోండి. తర్వాత ఎవరు వస్తారు చూద్దాం. ఏనాడో మంచి దేవుడు భక్తులాగా ఉన్నాడు. నేను సంఘంలో పరిచయం కదండి. ప్రతి ఆదివారం సంఘం ప్రేమ చేస్తాను, బాప్తిజం తీసుకున్నానండి. నేను అందువల్ల జీవకిరీటం నాకే పొందాలని అనుకుని వచ్చాను. జీవకిరీటం ఇవ్వాలని అన్న పెద్ద చర్చిలో ప్రార్థన చేయడం ఇవన్నీ కాదండి. పెద్ద ఆయన వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఇస్తాడు. కూర్చోండి మీరు కూడా కూర్చోండి. అందరు వచ్చేసారు. ఈ జీవకిరీటం ఇచ్చాయని పెద్ద ఆయన వెనకాలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? పెద్ద ఆయన త్వరగా వస్తే బాగుండేది. మరి జీవకిరీటం వేయడానికి పెద్ద ఆయన వచ్చేస్తున్నారు. ఇప్పుడు మరి ఒక్కొక్కరు వెళ్తారు. మరి ఆ జీవకిరీటం ఎవరికి చెందుతుందో మనమే చూద్దాం. ముందుగా ఒక్కొక్కరు వెళ్తే జీవకిరీటం ఎవరికి పెడతారో చూద్దాం. ప్రపంచంలో ఉన్న డిగ్రీలు అండ్ పిహెచ్డీలు అన్నీ చేశానండి. సో జీవకిరీటం నాకే తగ్గుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానాలన్నింటిలో నేనే ఎక్కువ తెలివైన వాడిని. సో జీవకిరీటం నాకే. నేను ప్రపంచంలోనే గొప్ప డాన్సర్. ఆ జీవకిరీటాన్ని నాకు దయచేయండి. జీవకిరీటం నాకు తప్పదు అనుకుంటా. జీవకిరీటం డాన్సర్ కూడా రాలేదు. మరి ఎవరికి వస్తుందో చూద్దాం. ప్రభు, నేను మెస్సారి యూనివర్సిటీ 5 సార్లు పెట్టాను. జీవకిరీటం నాకే వేశారా? జీవకిరీటం జిమ్నానికి కూడా రాలేదు. మరి ఎవరికి వస్తుందో చూద్దాం. ప్రభు, ఈ ప్రపంచంలోనే అది పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా డబ్బు సంపాదించాను. ఆ జీవకిరీటం నాకే. జీవకిరీటం బిజినెస్ మీద కూడా రాలేదు. మరి ఎవరికి వస్తుందో చూద్దాం. అడగండి సార్. ఓకే సో మోకాలు ఇచ్చేయండి. కొంచెం గట్టిగా చెప్పండి సార్. పెట్టేయండి సార్. మీకు ఇవ్వలేదు సార్. మీరు ఇవ్వకుండా అందరినీ మోసం చేశారు, అందరినీ తొక్కేశారు, చాలా మందిని చంపేశారు. మీలాంటి వారికి ఎందుకు ఇస్తారు సార్? ఇవ్వలేదు సార్. సార్ ట్రై చేస్తాను. ఓకే సార్. ట్రై చేస్తాను. ఓకే సార్. పెట్టండి సార్. పెట్టండి సార్. జీవకిరీటం గొప్ప ఎమ్మెల్యే కూడా రాలేదు. మరి ఎవరికి వస్తుందో చూద్దాం.
ప్రభు ఈ పాపం కింద నేను ఆ జీవితం నాకే కావాలి. జీవి కిరీటం అందరికి కూడా దక్కలేదు. మరి ఎవరికి దక్కుతుందో చూద్దాం. ప్రభు ఆ జీవ కిరీటం ఇచ్చేస్తే తొందరగా వెళ్తాను. షాపులు మూసేస్తున్నారు ప్రభు. జీవ కిరీటం తాగుబోతు కూడా రాలేదు. మరి ఎవరికి వస్తుందో చూద్దాం. ప్రభు నేను చర్చికి వెళ్తాను. నేను పరిచారు నాకే జీవ కిరీటం కావాలి. చర్చికి వెళ్ళినా కూడా జీవ కిరీటం రాలేదు. ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు లేరు. ఒకవేళ నాకేమన్నా ఇస్తాడు ఒక జీవ కిరీటం. ప్రభు జీవ కిరీటం కోసం ఇంతమందిని పిలిచి ఇంత ఇంత పెద్దగా కండక్ట్ చేశాను. నాకన్నా పెట్టండి ప్రభు జీవ కిరీటం. నాకు కూడా రాలేదు. ఇంతకీ జీవ కిరీటం ఎవరికి వస్తుందో మరి. వేరు ఓ వేరు ఓపేదా పిలిచారా ప్రభు? ఆ జీవ కిరీటం నా ప్రభు వాడు మా పనుడు ప్రభు. ప్రభు ఆ జీవ కిరీటం పొందుటకు నాకు ఏమాత్రం అర్హత లేదు ప్రభు. నేను పాపిని ప్రభు, నేను అడుగుతుని కాదు ప్రభు, గమనాడు ప్రభు. నాకు ఏమాత్రం అర్హత లేదు ప్రభు. ఎంతో మంది గొప్ప వాళ్ళు వచ్చారు ప్రభు, వాళ్ళ ఎవరికైనా ఇచ్చేది ప్రభు. నేను పాపిని ప్రభు, నాకు నేను అర్హత పొందలేను ప్రభు. నా జీవ కిరీటం పొందుటకు నేను ఏమాత్రం అడుగుతుని కాదు ప్రభు, కాదు ప్రభు, కాదు. లేదు ఎవరైతే తన పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారికి జీవ కిరీటము.